ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో మనము ఈ మొదటి యోహాన్ పత్రికను మనము ధ్యానం చేస్తూ ఉంటున్నాం. గతంలో లాస్ట్ సెషన్లో ఇంట్రడక్షన్ నేను మీకు ఆల్రెడీ ఇచ్చి ఉన్నాను. అంటే ఈ పత్రిక ఎవరు రాసినారు, బ్యాక్గ్రౌండ్ ఏంటిది, అవుట్లైన్స్ ఏంటిది, ఇవన్నీ గత సెషన్లో నేను తీసుకొని ఉన్నాను. ఇప్పుడు మనము నేరుగా మొదటి అధ్యాయంలోకి మనం వెళ్ళి లేఖనాలను మనము ధ్యానం చేసుకుందాం. దయచేసి మీ బైబిల్ మీరు తెరుచుకొని ఏ మాటలైతే నేను పంచుతున్నానో బైబిల్ గ్రంథంలో మీరు కూడా చెప్తున్నప్పుడు తెరుచుకొని ధ్యానం చేసేటట్టుగా మీరు ఉండాలి. కాబట్టి మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయానికి మనము వెళ్ళి మనము లేఖనాలను మనము ధ్యానం చేసుకుందాం. చూడండి, మొదటి 4 వచనాలు మనం చూసుకున్నట్లయితే యోహాన్ భక్తుడు ఎలా ప్రారంభిస్తున్నాడు, ఆయన ఏమని పలుకుతూ ఏమని రాస్తూ ఆయన ప్రారంభిస్తున్నాడో ఒకసారి మనం చూసుకున్నట్లయితే అని అంటున్నాడు, దట్ విచ్ వాజ్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే ప్రారంభం నుంచి ఉన్నది, దాని గురించి నేను మాట్లాడుతున్నట్లుగా ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దట్ విచ్ వాజ్ ఫ్రమ్ ద బిగినింగ్, ఆది నుంచి ఉన్న విషయము అదేంటో మనం చూద్దాం. ఏదైతే మేము విని ఉన్నామో, ఏదైతే మా కళ్ళతో మేము చూసి ఉన్నామో, మా చేతులతో మేము తాకి ఉన్నామో, ఆ జీవవాక్కు, ఆ జీవ వాక్కు గురించి ఆయన రాస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాము. ఆ జీవము మాకు ప్రత్యక్షమైంది, మేము చూసి ఉన్నాము, దాని యొక్క సాక్ష్యాన్ని మీకు పలుకుతా ఉన్నాము, ప్రకటిస్తూ ఉన్నాము. అదే నిత్య జీవము అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యొక్క జీవవాక్కు, నిత్య జీవం అనే క్రీస్తు తండ్రితో ఉన్నవాడు మాకు ప్రత్యక్షము చేయబడ్డాడు. అది మేము చూసి ఉన్నాము, విని ఉన్నాము, మీకు ప్రకటించుచున్నాము. గనుక మాకు ఆ యొక్క తండ్రితో కుమారునితో మాకు సహవాసం కలదు. గనుక మీరు కూడా, అంటే కిందటి వచనాల తర్వాత మనం చూస్తాము 6వ వచనంలో, మీరు కూడా మాతో సహవాసము కలిగి ఉండండి అని పిలుస్తూ ఉన్నాడు. ఇవన్నీ మీకు ఎందుకు రాయిచున్నాము అంటే మీ ఆనందము పరిపూర్ణమగునట్లుగా మేము రాయిచున్నాము. మన ఆనందం అని ఉంటుంది, ఫుట్ నోట్స్లో మీ ఆనందం అని ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటిదంటే అందరూ యొక్క ఆనందం పరిపూర్ణమగునట్లుగా మీరు తెలుసుకోవాలని నేను రాయిచున్నాను అనేసి అంటున్నాడు. ఇప్పుడు ఈ యొక్క వచనాలను మనము ధ్యానం చేద్దాం. ఇక్కడ యేసుక్రీస్తును ఎలా పరిచయం చేస్తూ ఉంటున్నాడు, యేసుక్రీస్తును ఎలా పరిచయం చేస్తూ ఉన్నాడు అంటే దట్ విచ్ వాజ్ ఫ్రమ్ ద బిగినింగ్, మొదటి నుంచి ఉన్న క్రీస్తు అని పరిచయం చేస్తా ఉన్నాడు. ఎప్పుడైనా గమనించండి దేవుని బిడ్డలారా, ఏ క్రీస్తు అయితే మొదటి నుంచి ఉన్నాడో, నిత్యత్వం నుంచి ఉన్నాడో, నిత్యత్వం నుంచి ఈ భూమిలోనికి ఆయన శరీరధారిగా వచ్చినాడో, ఆ తృణీకరించే సిద్ధాంతాలు, బోధలు అనేకము వస్తున్న సందర్భాలలో దేవుని బిడ్డలారా, అపోస్తులు క్రీస్తు యొక్క ఆరంభం కానీ, క్రీస్తు యొక్క నిత్యత్వం కానీ, క్రీస్తు యొక్క సర్వభావ అధికారం కానీ, క్రీస్తు యొక్క శక్తి కానీ, వీటన్నిటి గురించి చాలా వివరంగా ఆది సంఘస్థులకు వాళ్ళు తెలియజేస్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి ఏమనంటారంటే క్రీస్తు ఆది నుంచి ఉన్నవాడు కాదు, నిత్యత్వం నుంచి ఉన్నవాడు కాదు. కొందరు ఎటువంటి బోధలు తీసుకుని వచ్చినారంటే క్రీస్తును తండ్రి సృష్టించినాడు గనుక అప్పుడే క్రీస్తు ప్రారంభమైనాడు అన్నట్లుగా చాలా మంది తప్పుడు బోధలను తీసుకొని వస్తూ ఉంటారు. తండ్రి అయిన దేవుడు క్రీస్తును సృష్టించినట్లుగా బోధించే బోధలు కూడా మనకు కనబడతా ఉన్నాయి. అందుకోసమే యోహాన్ భక్తుడు ఎలా పరిచయం చేస్తూ ఉంటున్నాడంటే
ద ఇటర్నాలిటీ ఆఫ్ క్రైస్ట్, నిత్యత్వము పరిచయము చేస్తా ఉన్నాడు. మనము గమనించినట్లయితే ఇక్కడ దట్ విచ్ వాస్ ఫ్రమ్ ద బిగినింగ్ అంటున్నాడు కదా. మనము ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే అక్కడ ఏమని మనం చూస్తా ఉన్నాము, అక్కడ భూమిని ఆకాశమును సృజించక మునుపే, భూమి ఆకాశము సృజించక మునుపే ఆయన ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇన్ ద బిగినింగ్, బిఫోర్ హెవెన్ అండ్ ఎర్త్ వర్ క్రియేటెడ్, గాడ్ వాజ్ ఎగ్జిస్టెంట్. తర్వాత మనకు యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని దగ్గర ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, అంటే క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. ఆ వాక్యే శరీరధారి అయి మన మధ్యలో ఆయన సంచారము చేసెను అని మనం లేఖనాలలో మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆది యందు ఏ వాక్యమైతే కలదో, ఏ వాక్యమైతే తండ్రి దగ్గర ఉండి ఉన్నదో, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడై మన మధ్యలో వచ్చెను అని మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తు ద్వారా సమస్తము నిర్మాణం చేయబడినాయని పౌలు కొలసీలకు రాసిన పత్రికలో చూస్తున్నాము. హెబ్రీలకు రాసిన పత్రికలో ఆయన నోటి మాట ద్వారా సమస్తము నిర్మాణం చేయబడని చూస్తున్నాము. అంటే కనబడినవి, కనబడనివి, సమస్తము దృశ్యమైనవి, అదృశ్యమైనవి, సమస్తము కూడా ఆయన మూలంగా సృజించబడినని మనం చూస్తూ ఉంటున్నాము. అంటే క్రీస్తు అంటే సృష్టి ప్రారంభం కాక మునుపు నుంచే ఉన్నట్లుగా మనము చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉంది. హల్లెలూయా. అదే కాకుండా మనం ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయానికి మనము వెళ్దాం. ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయము, అక్కడ ఒక సంభాషణ అక్కడ మనం చూస్తూ ఉంటాం. 51వ వచనం నుంచి మనం గమనించినట్లయితే యేసుప్రభు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఈ నా మాటలు గైకొనువాడు అంటే మరణాన్ని చూడడు. అయితే యూదులు ఏమంటున్నారంటే, ఇగో చూడు నీకు దయ్యం పట్టింది, అబ్రహాం చనిపోయినాడు, ప్రవక్తలు చనిపోయినారు, నువ్వు అంటున్నావు నీ మాటలను గైకొనువాడు మరణంను రుచి చూడడు అంటున్నావు. నువ్వు అబ్రహాం కంటే, పితరుడైన అబ్రహాం కంటే గొప్పవాడువా? ఆయననే చనిపోయినాడు, ప్రవక్తలే చచ్చిపోయినారు, అసలు నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావు అన్నట్లుగా అక్కడ ప్రజలు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. 54వ వచనంలో యేసుప్రభు అంటాడు, నన్ను నేను మహిమపరుచుకుంటే అది ఎందుకు పనికిరాదు, కానీ నా తండ్రి నన్ను మహిమపరుస్తున్నాడు. ఆయననే మీరు దేవుడు అని పిలుస్తున్నారే, ఆ తండ్రి నన్ను మహిమపరుస్తున్నాడు. ఆయన గురించి మీకు ఏమాత్రము తెలియదు, నేను ఆయన గురించి నేను ఎరిగిన వాడను, ఆయన మాటను నేను గైకొను వాడను అని చెప్పి 56వ వచనం చూడండి. అబ్రహాము, నీ పితరుడైన అబ్రహాము నా దినము చూడడానికి ఆశపడ్డాడు, చూసి ఆనందించినాడు అంటున్నాడు. సరే ఆలోచన చేయండి. అబ్రహాం అంట క్రీస్తు యొక్క దినము చూడడానికి ఆశపడ్డాడంట, చూసి ఆనందించినాడని యేసు ప్రభు సాక్ష్యం చెప్తున్నాడు. బహుశా ఆ యొక్క కుమారుడిని బలిగా ఇవ్వమని చెప్పేసి దేవుడు కోరినప్పుడు ఆ కుమారుడిని అబ్రహాము ఆ యొక్క కొండపైకి తీసుకొని వెళ్ళినప్పుడు ఆ యొక్క దృశ్యాన్ని, కుమారుడిని చంపొద్దు, దాన్ని బిడ్డను కాపాడు, ఆ బిడ్డను హాని చేయొద్దని దేవుడు పలికినప్పుడు బహుశా క్రీస్తు ఏ రీతిగా అయితే ఇప్పుడు ఈ యొక్క తండ్రి ఈ బిడ్డను బలి ఇయ్యడానికి ఎట్లా ముందుకు వచ్చినాడో, ఆ దృశ్యాన్ని ఆ తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తును ఎట్లా బలిగా ఇవ్వబోతున్నాడో ఆ దినము ఆ కొండపైన బహుశా అబ్రహాంకు దేవుడు చూపించినాడు అని నేను అనుకుంటా ఉన్నాను. అబ్రహాము ఆ యొక్క దృశ్యాన్ని, ఆ క్రీస్తు గురించి చూసి ఉన్నాడు. అంటే నేను అబ్రహాం కంటే ముందుగా ఉన్నవాడను, అబ్రహాము నన్నే చూసిన వాడు, నేనేదో కన్యక గర్భమందు
పుట్టినప్పుడే ప్రారంభమైనట్లు కాదు, లేకపోతే తండ్రి నన్ను సృష్టించినట్లుగా కాదు. నేను ఆది నుంచే ఉన్నవాడను, తండ్రితో పాటు ఉన్నవాడను. అందుకోసమే మన దేవుడు త్రిత్వంలో ఏకత్వం కలిగిన వాడనే సంగతిని మనము అర్థం చేసుకోవాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వంలో ఏకత్వం కలిగిన ఒక దేవుణ్ణి మనము సేవిస్తున్నాం అన్న సంగతిని మనము అర్థం చేసుకోవాలా. ఈ రెండో వ్యక్తి అయినా ఆయన కుమారుడు, ఆయన గురించిన ప్రత్యక్షత. ఆయన అంటున్నాడు, అబ్రహాము నా దినాన్ని చూసి ఆయన ఆనందించినాడు, ఆశపడ్డాడు, ఆ దినాన్ని చూసి ఆనందించినాడు. 57వ వచనం చూడండి. అప్పుడు యూదులు, నువ్వు 50 సంవత్సరాలు కూడా లేదు నీకు, నువ్వు అబ్రహాం ఎట్లా చూసినావు? నీ పుట్టి కూడా 30 సంవత్సరాలు నీకు లేవు, 50 సంవత్సరాలు కూడా లేవు. అబ్రహాం ఎప్పుడో పుట్టినవాడు, అబ్రహాం మా తండ్రి, ఆయననే నీ దినాన్ని చూసినాడు అనేసి నువ్వు ఎట్లా అంటావు? అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడంటే, నిశ్చయంగా, ట్రూలీ ట్రూలీ, నిశ్చయంగా నిశ్చయంగా నేను చెప్పుచున్నాను, అబ్రహాం కంటే ముందే ఐ యామ్ అంటున్నాడు. అంటే నేను ఉన్నవాడను అంటున్నాడు. ఈ పదము ఇప్పుడు తండ్రి అయిన దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు మోషేతో అంటాడు, నువ్వు వెళ్ళి ఆ ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుంచి విడిపించుకొనిరా, నేను నిన్ను పంపిస్తున్నానని దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు, అయితే నేనేమని చెప్పాలా? నీ పేరు అడిగితే నేనేమని చెప్పాలా? ఏ దేవుడు పంపించినాడని చెప్తే నేను ఏమని చెప్పాలి అని అంటే, నేను ఉన్నవాడను అనువాడను, ఐ యామ్ అనే మాటను దేవుని బిడ్డలారా పలికినట్లుగా మనం చూస్తాం. నేను ఉన్నవాడను అనువాడను, నేను ఉన్నాను అంతే, ఉన్నవాడను అనువాడను. అంటే యేసుక్రీస్తు అదే పదాన్ని ఇక్కడ వాడుతున్నాడు, ఐ యామ్, నేను ఉన్నవాడను అనువాడను. అందుకోసమే 9వ వచనంలో మీరు చూడండి, వాళ్ళు రాళ్ళు తీసుకొని కొట్టడానికి వాళ్ళు సిద్ధపడతారు. ఎందుకు తెలుసా? ఆయన తండ్రితో సమానత్వమును ఆయన కలిగినట్లుగా పలికినట్లుగా మనం చూస్తున్నాము. తర్వాత కూడా యోహాను సువార్తలో మనం చూస్తాము, నేను నా తండ్రి ఒకటే అంటాడు. ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నప్పుడు వాళ్ళందరూ రాళ్ళు తీసుకొని కొట్టడానికి వస్తారు. యేసుప్రభు అడుగుతాడు, నేను ఏం చేసినందుకు మీరు రాళ్ళు తీసుకొని కొట్టడానికి వస్తున్నారు అని అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, నువ్వు ఏదో కార్యాలు చేసినందుకు, లేకపోతే దాని విషయంలో రాళ్ళు కొట్టడానికి రాలేదు, కానీ నువ్వు మానవుడివై ఉండి దేవునితో సమానత్వంను నువ్వు క్లెయిమ్ చేస్తా ఉన్నావు, అందుకోసమే రాళ్ళతో మేము కొట్టడానికి వస్తున్నాం అనేసి వాళ్ళు మాట్లాడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, అంటే నిత్యత్వంలో ఉన్న క్రీస్తును, ఆది నుంచి ఉన్న క్రీస్తును, అంటే ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్, అంటే ఇంకా సృష్టి కూడా ప్రారంభం కాలేదు, కాలం కూడా ప్రారంభం కాలేదు, మ్యాటర్ కూడా దేవుడు సృష్టించలేదు, భూమి ఆకాశం కూడా సృష్టించలేదు. క్రీస్తు తండ్రితో ఉన్నట్లుగా మనము లేఖనాలలో చూస్తూ ఉన్నాము. యోహాను సువార్త 17వ అధ్యాయానికి ఒకసారి మనం వెళ్ళినట్లయితే అక్కడ ఒక చక్కని మాటను మనం చూస్తాము. యేసుక్రీస్తు ఒక ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో, అండ్ నౌ ఫాదర్ glorify me in your own presence with the glory that I had with you before the world existed. ఓ తండ్రి, ఈ ఈ యొక్క భూమి ఆకాశము ఈ ప్రపంచమంతా సృష్టించబడక ముందు ఏ మహిమతో నేను నీతో పాటు ఉండేనో ఆ మహిమను తిరిగి నాకు అనుగ్రహించుము అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు అటువంటి మహిమలో ఉన్న క్రీస్తు నీ కోసము నా కోసము ఆయన శరీరధారి అయి తన మహిమను పక్కన పెట్టుకొని తను తాను రిక్తునిగా చేసుకొని ఒక దాసుని స్వభావం ధరించుకొని ఈ లోకంలో మరణం పొందినంతగా ఆయన తను తాను విధేయత చూయించి మన కోసం చనిపోయి తిరిగి లేచినాడు. అంటే ఒకసారి ఆలోచన చేయండి. ఉన్నవాడు అనువాడు, దూతల సమూహంలో ఉన్నవాడు, ఆది నుంచి ఉన్నవాడు, వాక్కు అని పిలువబడినవాడు. మనము ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం కదా, ఏమని చూస్తాం? ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో ఆ యొక్క దూతలతో పరిశుద్ధులతో ఆయన మహిమతో వచ్చేటప్పుడు, దేవుని బిడ్డలారా,
మనము ఈ 19వ అధ్యాయం ఒకసారి మనం వెళ్దాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో మీరు చూడండి, అక్కడ ఏమని పిలువబడతా ఉన్నాడు క్రీస్తు. 13వ వచనం అనుకుంటా. 19వ అధ్యాయము 13వ వచనంలో ఆయన యొక్క అంగి రక్తంతో నాంచబడి, అండ్ ద నేమ్ బై విచ్ హీస్ కాల్డ్, ఆ యొక్క ఏ పేరుతో ఆయన పిలువబడుతున్నాడంటే దేవుని యొక్క వాక్కు, ద వర్డ్ ఆఫ్ గాడ్. క్రీస్తుకు ఉన్న పేరు వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్కు అని ఆయన పిలువబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు చూడండి, క్రీస్తు యొక్క నిత్యత్వాన్ని ఆయన పరిచయం చేస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు చూడండి, మనము మొదటి అధ్యాయము మొదటి వచనంలోనే ఉన్నాం. మొదటి యోహానుకి మనం తిరిగి వెళ్ళిపోదాము. మొదటి యోహాను మొదటి అధ్యాయము మొదటి వచనం. అంటే ఇది నేను ఏ క్రీస్తునైతే పరిచయం చేస్తా ఉంటున్నానో అది నిన్న మొన్న వచ్చిన వ్యక్తి కాదు, ఆయన ఆది నుంచి ఉన్నవాడు. తర్వాత ఇప్పుడు ఈ యొక్క యోహాను ఒక సాక్షిగా మనకు కనబడతా ఉన్నాడు. ఇప్పుడు ఏ క్రీస్తు గురించి అయితే ఈయన మాట్లాడుతున్నాడో అవగాహన కలిగి, ఆ క్రీస్తు పలికిన మాటలు విని, ఆ క్రీస్తు చేసిన కార్యాలు స్పష్టంగా ఆయన సాక్షిగా నిలబడి అనుభవించి క్రీస్తుతో తిరిగి ఈ మాటలు పలుకుతా ఉంటున్నాడు. ఏమంటున్నాడంటే, వాట్ వీ హ్యావ్ హర్డ్, ఏదైతే మేము విన్నామో. అంటే వినడం అంటే ఎక్కడి నుంచి విని ఉంటారో వాళ్ళు చెప్పండి ఒక మాట. ఏదైతే క్రీస్తు, ఆ నిత్య జీవానికి సంబంధించిన క్రీస్తే నిత్య జీవము అని, ఆ నిత్య జీవము కలిగిన క్రీస్తు, ద వర్డ్ ఆఫ్ లైఫ్ అని జాన్ పరిచయం చేస్తున్నాడే, ఆయన నోట్లోంచి ఏ మాటలైతే వీళ్ళు విన్నారో అదే మేము మాట్లాడుతున్నాము అంటున్నాడు. వేరేది మాట్లాడట్లేదు. ఎక్కడో ఎవరో చెప్పిన మాటలు నేను పలకట్లేదు ఆయన అనడం లేదు. మేము స్వయాన్న ఏదైతే విన్నామో, ఏ కండ్లతోనైతే మేము చూసినామో, ఏ మా చేతులు తాకి ఉన్నాయో ఆ సాక్ష్యాన్ని మేము మీకు ఇస్తున్నాము. అంటే దాని అర్థం ఏంటిదంటే, మేము చెప్పే సాక్ష్యము నిజము, అది కల్పన కథలు కాదు, ఎవరో చెప్పిన కథలు కాదు. ఇది స్వయాన్న మేము విన్నాము, మేము చూసినాము, మేము తాకినాము. ఈయన నిత్యత్వం నుంచి వచ్చినవాడు, ఆయన నిత్య జీవాన్ని తీసుకుని వచ్చినవాడు, ఆయన యందు నిత్య జీవము కలదు, ఆయననే నిత్య జీవము అనుగ్రహించువాడని లేఖనాలు చెప్తా ఉంటున్నాయి. హల్లెలూయా. కాబట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి ఇక్కడ? వాళ్ళ సాక్ష్యం వేరు, వాళ్ళు ఇచ్చే సాక్ష్యం వేరు. మనము ఆ రీతిగా ఆ కాలంలో ఉన్న వాళ్ళం కాదు, ఆ కాలంలో నడిచిన వాళ్ళం కాదు, ఆ రీతిగా చూచిన వాళ్ళం కాదు, ఆ రీతిగా విన్న వాళ్ళం కాదు, ఆ రీతిగా మనము యేసు ప్రభువు మాట్లాడుతున్నప్పుడు విని చూసి తాకిన వాళ్ళం కాదు. కానీ ఈ ఫస్ట్ ఐ విట్నెస్ ఎవిడెన్స్ లాగా, అంటే మొదటి శతాబ్దంలో క్రీస్తుతో నడిచి ఏ విషయాలైతే ఆ యొక్క వాళ్ళు అనుభవించినారో ఆ విషయాలను మనకు తెలియచేయడానికి ప్రయత్నము చేస్తా ఉన్నారు. ఇది సత్యము, ఇది నిజము, మేము కల్పన కథలు కావివి, ఇది నిజమైన సాక్ష్యము అని మనం ముందుకు ఇప్పుడు ఒక మాట అడుగుతా ఉన్నాను. ఈ యొక్క గ్రంథకర్త అసలు రాయడానికి కారణం ఏంటి? అసలు ఏం చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు? ఎప్పుడైనా కానీ పత్రికలు రాసేటప్పుడు, పత్రికలు చదివేటప్పుడు ఆ యొక్క ఆథర్, గ్రంథకర్త ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడో అది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇన్ని విషయాలు చెప్పినాడు కదా, ఇగో మేము చూసినవి, విన్నవి, మా చేతులతో తాకినవి, అది మేము ప్రకటిస్తున్నాము. ఎందుకు అంటున్నాడు అంటే 3వ వచనం చూడండి, సో దట్ యు మే హ్యావ్ ఫెలోషిప్ విత్ us. ఎందుకంటే మీరు మాతో సహవాసము చేయాలి,
ఎందుకంటే మా సహవాసము నిజంగా ఆ తండ్రితోనూ ఆ కుమారునితోనూ, కుమారుడైన యేసు క్రీస్తు ఆ మెస్సయ రక్షకునితో మాకు సహవాసం కలిగి ఉన్నది గనుక మీరు కూడా మాతో సహవాసము చెయ్యము, రండి అని పిలుస్తున్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు చెప్పండి? ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటిదంటే మేము కేవలం ప్రకటించడం లేదండి, మాకు ఆ నిజ దేవునితో మాకు సంబంధం కలదు. హల్లెలూయా. ఆ నిజ దేవునితో మాకు సంబంధము కలదు. ఆ నిజ దేవునితో మాకు సహవాసము కలదు. అక్కడ గ్రీక్ పదము సహవాసము అనే మాటకు గ్రీక్ పదం ఏంటిదంటే కొయినోనియా. ఆ కొయినోనియా అనే మాటకు అర్థం ఏంటిదంటే అది చాలా సజీవంగా మనం ఊపిరి పీల్చుతున్నట్లుగా, అంటే కలిసి పంచుకున్నట్లుగా ప్రేమతో కూడిన సంబంధము, ఒకరితోని ఒకరికి చాలా, అంటే ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు సజీవంగా మనం ఎంత లైవ్గా మనం ఉంటామో ఇద్దరు సంబంధాల మధ్యలో ఉండిన సహవాసం అది. అంటే ఇంకొక రకంగా చెప్పాలి అంటే ఏన్షియంట్ గ్రీక్లో అది మనము కమ్యూనియన్ అంటాం కదా, మనం కమ్యూనియన్ మనం తీసుకుంటాం అంటే దాంట్లో పాలు పొందడం అనమాట, షేరింగ్. మేము ఆ రీతిగా తండ్రితో కుమారునితో మాకు సహవాసం కలదు గనుక మీరు కూడా వచ్చి మాతో సహవాసము చేయండి. మేము కూడా అటువంటి సంబంధం దేవునితో కలిగి ఉన్నాం గనుక మీరు కూడా వచ్చి మాతో అటువంటి ఫెలోషిప్, అటువంటి షేరింగ్, అటువంటి పార్టిసిపేషన్ మీరు కూడా చేయండి. అటువంటి ఎక్స్పీరియన్స్లోనికి మీరు కూడా రండి. అంటే దీని అర్థం ఏంటిదంటే ఇదంతా రాయడానికి కారణం ఏంటిదంటే ఆయన వాళ్ళ జ్ఞానము, వాళ్ళ కలిగిన అనుభవాలు అన్నీ చెప్తూ చివరికి ఎక్కడికి తెచ్చి ఆపుతున్నాడంటే వీ హ్యావ్ ఫెలోషిప్ విత్ ద లివింగ్ గాడ్. జీవం కలిగిన దేవునితో జీవంతో కూడిన సంబంధము, కొయినోనియా మేము గలము. ఆ సంబంధం మేము కలము, చాలా రియల్ రిలేషన్షిప్ మేము కలము గనుక మీరు కూడా వచ్చి మాతో సహవాసం చేయండి. మాకు ఆయనతో సహవాసము కలదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయము, సంఘము నాయకులు ఎందుకు ఫెయిల్ అయిపోయినారు, దేవుడిని ఏ రీతిగా అయితే పరిచయం చేయాలనో ఆ రీతిగా పరిచయం చేయకపోవడానికి కారణము, సంఘాలు ఎందుకు ఫెయిల్ అయినాయి, ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అని ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే, ఏ బిడ్డలైతే దేవునికి చెందిన వాళ్ళు దేవునితో నిజ సంబంధం లేకుండా రండి మాతోని సహవాసం చేయండి అంటే అక్కడ వాళ్ళకి ఏమీ అనుభవాలు వాళ్ళకు దొరకవు. ఎందుకు చెప్పండి? ఏ వ్యక్తులైతే వేరే వాళ్ళని మనతో సహవాసంలో చేరి ఆయనతో సహవాసము పెట్టుకోవడానికి పిలుస్తున్నారే, ఆయనతోనే మనకు సహవాసం లేనట్లయితే దేవుని బిడ్డలారా మనతో కూడి సహవాసం చేయడానికి వాళ్ళని పిలిచినా కూడా అక్కడ వాళ్ళ నిర్జీవ స్థితినే ఉంటుంది కాబట్టి వాళ్ళు జీవంలోనికి వాళ్ళు రాలేరు. వాళ్ళు జీవంలోనికి రావాలి అంటే మొట్టమొదటిగా జీవం కలిగిన దేవునితో మనకు ఆ యొక్క ఫెలోషిప్ అనేది మనకు ఉండాలి, ఆ కొయినోనియా ఉండాలి, ఆ లివింగ్ రిలేషన్షిప్ ఉండాలి. అప్పుడు మనము నాకు దేవునితో ఇటువంటి సంబంధం కలదు, మీరు కూడా వచ్చి మాతో సహవాసం చేయండి, మాతో ఇటువంటి అనుభవాలు కూడా మీరు కూడా పొందుకోండి అని మనము చెప్పే రీతిగా మనం ఉంటాము. కానీ ఈ దినాలలో ఆ రీతిగా లేదు. అనుభవం లేనివాడు, దేవునితో నడవని వాడు వేరే వాళ్ళని ఫెలోషిప్లోకి రండి అని పిలుస్తున్నాడు. పిలిచి ఈయనకు అనుభవం లేదు, వాళ్ళకు అనుభవం లేదు, వీళ్ళకు దేవుని సన్నిధి లేదు, వాళ్ళకు దేవునికి సన్నిధి లేదు, వీళ్ళకు దేవునితో నడక లేదు, సంబంధం లేదు, వాళ్ళకు దేవునితో నడిచేది లేదు, దేవునితో సంబంధం లేదు. ఎట్లయిపోయిందంటే నిర్జీవమైన వాళ్ళు నిర్జీవమైన వారిని పిలిచి మీరు కూడా నిర్జీవంగా నడవండి అని పిలిచేటట్టుగా ఉంది. చర్చికి రండి, ఫెలోషిప్కి రండి. ఫెలోషిప్ అన్న మాట
అర్థం ఏంటిదంటే మేము జీవం కలిగిన దేవునితో నిజ సంబంధమును కలిగి ఉన్నాము, కనెక్షన్ కలిగి ఉన్నాము. వి షేర్ ఆ రిలేషన్షిప్. మాకు ఒక సంబంధం కలదు, ఆ తండ్రితో సంబంధం కలదు, ఆ కుమారునితో సంబంధం కలదు. మీరు కూడా రండి, మాతో సహవాసము చేయండి. ఈ దినాలలో ఆ రీతిగా మనం పిలవగలుగుతున్నామా? ఈ దినాలలో మనం పిలవలేకపోతున్నామంటే కారణం ఏంటి తెలుసా? మనకు దేవునితో సంబంధం లేదు. ఆ సజీవుడైన దేవునితో సంబంధం లేదు, అనుభవాలు లేవు, ఆ యొక్క అన్యోన్య సహవాసం లేదు. గనుక మనం వేరే వాళ్ళని ఎందుకు పిలుస్తాం చెప్పండి? ఆ శ్రేష్టతను మనం అనుభవించట్లేదు. వేరే వాళ్ళని వచ్చి అనుభవించి మనం ఎందుకు చెప్తాం చెప్పండి? కానీ తిండి విషయంలో కానీ, ప్రాంతాల విషయంలో కానీ, వెకేషన్ విషయంలో కానీ, దేశాల విషయంలో కానీ, చదువు విషయంలో కానీ మంచిగా చెప్తాం. మనం అనుభవించి మరి చెప్తాం. అరే ఇక్కడ తిండి బాగా దొరుకుతుంది, మంచి మంచి బిర్యానీ దొరుకుతుంది, ఇక్కడ మేము టేస్ట్ చేసినాము, మీరు కూడా వెళ్ళి తినండి అని చెప్తాం. తిండి విషయంలో చెప్తాం. మనం రుచి చూసి మీరు కూడా రుచి చూడండి అని చెప్తాము కదా. కొత్త ప్రాంతాలలో మంచి మనం తఫ్రీ చేసేసి తిరిగేసి వచ్చిన తర్వాత బాగున్న తర్వాత మీరు కూడా ఆ యొక్క ఆ ప్రాంతానికి వెళ్ళరండి, ఎందుకంటే మేము ఆల్రెడీ వెళ్ళేసి వచ్చినాము, చాలా బాగుంది, మీరు కూడా రుచి చూడండి అని చెప్తాం. కానీ దేవుని దగ్గరకు వచ్చేపాటికి ఈ దినాలలో క్రైస్తవులకు నిజ దేవునితో సరైన సంబంధము లేదు. ఇక్కడ మనం ఫెయిల్ అయిపోయినాం. ఆచారాలే ఉన్నాయి, ఇన్ఫర్మేషనే ఉంది, వాక్యాలు మన ముందు కనబడతా ఉంది, కానీ అనుభవం లేదు, దేవునితో సహవాసం లేదు, దేవునితో కమ్యూనియన్ లేదు, దేవునితో దగ్గరి సంబంధం ఇంటిమేసీ లేదు. ఒకసారి ఆలోచన చేయండి, ఎందుకు పిలవాలి వేరే వాళ్ళని? దేనికోసం పిలవాలి? మనకు లేనిది వాళ్ళు పొందుకోవాలని పిలవాలనా? మనకు అనుభవం లేనిది వాళ్ళు కూడా ఏం పర్వాలేదు మీరు కూడా మాలాగా తయారు కాండి అని పిలవాలనా? పరిచయులు కూడా యేసు ప్రభు వాళ్ళని హెచ్చరించినాడంటే, నువ్వు చూడు, మీరు చాలా దూర వేల కొలది కిలోమీటర్లు వెళ్ళి ఒక వ్యక్తిని మార్చనికి మీరు చూసి మీరు ఎంత దారుణంగా ఉన్నారో దానికంటే 2 రెట్లుగా రెట్టింపుగా దారుణంగా వాళ్ళని తయారు మీరు చేస్తారు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే మనము ఎవరినైతే పిలుస్తున్నామో మన సహవాసంలో మనకు దేవునితో ఎటువంటి సంబంధం ఉందో అది వాళ్ళు తెలుసుకొని చూసి రుచి చూసి ఆ దేవునితో వాళ్ళు ఆ యొక్క సంబంధాన్ని పెట్టుకోగలుగుతారు. దేవునితో సంబంధం కలిగిన వారితో వారు కూడా సంబంధము కలిగి ఉండగలుగుతారు. కానీ ఈ దినాలలో ఫెలోషిప్ అనే పదం మనం వాడుతున్నాం, కానీ అది నిజమైన ఫెలోషిప్ కానే కాదు. ఎందుకు చెప్పండి? మనకి దేవునితో నిజమైన ఫెలోషిప్ లేదు, ఆ రిలేషన్షిప్ లేదు, దేవుడిని ఆ రీతిగా మనం అనుభవించట్లేదు, ఆ రుచి చూడట్లేదు. ఈయన ఎట్లయితే పిలుస్తున్నాడో ఆ రీతిగా పిలుపును మనం ఇవ్వలేకపోతున్నాం. మాకు ఇటువంటి సజీవ సంబంధం మాకు కలదు, దేవునితో మాకు నిజంగా సంబంధం కలదు, రండి మాతో సహవాసం చేయండి, మాతో కలిసి సహవాసం చేయండి, మాకు ఈ దేవునితో మాకు సంబంధము కలదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా మాతో మీరు సంబంధము కలిగి ఉండండి అని మనం చెప్పలేకపోతున్నాం. ఈ దినాలలో ఒకసారి ఆలోచన చేయండి. వేరే వాళ్ళని మనం పిలవాలని మనకు తెలుసు, వేరే వాళ్ళకు సువార్త ప్రకటించాలని తెలుసు, వేరే వారిని దేవుని యొక్క రాజ్యంలో తీసుకొని రావాలని తెలుసు, కానీ దేవుని బిడ్డలారా, వాళ్ళు మన దగ్గర విన్న తర్వాత మన మధ్యలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చూసేది ఏంటి తెలుసా? మనకి ఎటువంటి సంబంధం దేవునితో ఉందో వాళ్ళు చూస్తారు. మనకు నిజంగా దేవునితో ఎటువంటి అనుభవాలు ఉన్నాయో వాళ్ళు చూస్తారు. మనం నిజంగా దేవుని ఎలా వెతుకుతున్నామో చూస్తారు. మనకు దేవునితో ఎటువంటి సహవాసం ఉందో చూస్తారు. అప్పుడు వాళ్ళు రాను రాను క్రమేణంగా నిర్జీవ స్థితిలో ఒకవేళ మనం ఉంటే వాళ్ళు కూడా నిర్జీవమైన స్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోతారు. మీరు నిజంగా జీవం కలిగిన దేవుని అనుభవించే స్థాయిలో మీరుంటే వాళ్ళు కూడా వచ్చి ఆ మంట అంటుకుంటారు. వాళ్ళు దేవునితో నిజ సంబంధం కలిగి ఉండగలుగుతారు, దేవుణ్ణి రుచి చూడగలుగుతారు. చూడండి, ఇన్ని విషయాలు చెప్పినాడు. యేసుక్రీస్తు యొక్క నిత్యత్వం గురించి చెప్పినాడు. సాక్షులుగా చూచినవి, విన్నవి, తాకినవి
ఇవన్నీ ఆ జీవం గురించి, ఆ జీవవాక్కు గురించి, ఆ ప్రత్యక్షమై మా ముందు వచ్చిన క్రీస్తు గురించి చెప్తున్నామని చెప్తున్నాడు. చెప్పి చివరికి ఏమంటున్నాడంటే, ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నామంటే ఆ దేవునికితో క్రీస్తు ద్వారా మాకు సంబంధం కలదు, మేము ధైర్యంగా సంబంధము కలిగిన వారము, మాకు సహవాసం ఉంది, మీరు కూడా వచ్చి మాతో సహవాసము చెయ్యండి. That which we have seen and heard, we proclaim also to you, so that you may have fellowship with us. Indeed, our fellowship is with Father and with His Son, Jesus Christ. Hallelujah. Then, Vidlara, let us not be a failure. మనం ఒక ఓడిపోయిన వాళ్ళంగా బయట ప్రపంచానికి మనం కనబడకూడదు. మనకే లేని సహవాసము వాళ్ళు ఎలా పొందుకోగలుగుతారు? మనకే లేని అనుభవము వాళ్ళు ఎట్లా పొందుకోగలుగుతారు? ఈ దినాలలో నిజమైన ఉజ్జీవము ఎక్కడి నుంచో రావాలని అందరు వెతుకుతా ఉన్నారు, కానీ నిర్జీవ స్థితిలో మనం ఉన్నాము. మాకు దేవునితో సరైన సంబంధం లేదు, ఆ ఫెలోషిప్ లేదు. దాని మూలంగా మేము అనుభవించట్లేదు, దాని మూలంగా సంఘమంతా అనుభవించట్లేదు. పొరపాటు మాలో ఉంది, బయట లేదు అనే సంగతి సంఘము దేవుని దగ్గర ఒప్పుకోవట్లేదు. నిజమైన ఉజ్జీవం రావాలంటే ప్రతి ఒక్కరూ దేవునితో ఆ అన్యోన్య సంబంధము, ఆ యొక్క దగ్గరి సంబంధము వాళ్ళు కలిగి ఉండేటట్టుగా వాళ్ళు ఉండాలి. ఆ ఫెలోషిప్ వాళ్ళు కలిగి ఉండాలి. మేము ఇట్లా అనుభవిస్తున్నాం కనుక మీరు కూడా రండి అని చెప్పేటట్టుగా ఉండాలి, కానీ మేము వింటున్నాము, కూర్చుంటున్నాము, మంచిగా అనిపిస్తుంది, మీరు కూడా రండి, కూర్చొని వెళ్ళిపోండి అనే రీతిగా సంఘం ఉంది, అనుభవం లేదు. హల్లెలూయా. 5వ వచనానికి మనం వచ్చినట్లయితే అదే విషయాన్ని మేము ప్రకటిస్తున్నాము. ఏది విన్నామో ప్రకటిస్తున్నాము. ఏమంటున్నాడు చెప్పండి? దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు, ఆయనలో ఏమాత్రం చీకటి లేదు. ఒకసారి ఆలోచన చేయండి. ఎన్ని విషయాలు మాట్లాడినా ఒకే దగ్గర తెచ్చి ఆపుతాడు. మీరు గమనిస్తూ ఉండండి. ఎన్ని విషయాలు మాట్లాడినా ఒకే దగ్గర తెచ్చి ఆపుతాడు. మీరు గమనించాలి. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో ఏమాత్రము చీకటి లేదు. ఇఫ్ వి సే, ఒకవేళ మనము దేవుని బిడ్డలము, మనము ఒకవేళ ఈ రీతిగా చెప్పినట్లయితే మాకు ఆయనతో సహవాసం కలదు. మీరు గమనించండి, మాకు నిజ దేవునితో సహవాసం కలదు, నిజ దేవునితో మాకు సహవాసం కలదని చెప్పి చీకట్లో నడిచినట్లయితే మనము అబద్ధము మాట్లాడుతున్నాము, సత్యమును మనము పాటించట్లేదు. ఇప్పుడు చూడండి ఒకసారి, మా నిజ దేవునితో మాకు సహవాసం కలదు అని చెప్పి కూడా ఆ దేవుడు వెలుగై ఉన్నాడు అని చెప్తూ మనం చీకట్లో బ్రతుకుతే మనం చీకటితో సహవాసం చేస్తున్నాం, కానీ నిజ దేవునితో సహవాసం చెయ్యట్లేదు అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, పరీక్ష. మనం నిజంగా దేవునితో సహవాసం ఉంటే వెలుగులో ఉండాలి కదా. ఈ చీకటి ఏంటిది? ఈ చీకటి క్రియలు ఏంటిది అంటే, ఈ చీకటి క్రియలు, ఈ చీకటి జీవితము దేనికి సాదృశ్యంగా కనబడతా ఉందంటే అబద్ధపు జీవితానికి సాదృశ్యంగా కనబడతా ఉంది. సత్యం బట్టి మనం బ్రతకట్లేదు అని కనబడతా ఉంది. నిజంగా మనకు దేవునితో సహవాసం లేదు అని కనబడతా ఉంది. ఒకవేళ నిజంగా దేవునితో మనకు సంబంధం ఉన్నట్లయితే మనము ఆయన వెలుగులో ఎలా ఉన్నాడో మనం కూడా వెలుగులో ఉంటాము. ఇక్కడ మనల్నే ప్రశ్న వేస్తున్నాడు. ఇఫ్ వి సే, మనం ఒకవేళ దేవునితో సంబంధం ఉంది అని చెప్తే ఆయన ఎలా వెలుగులో ఉన్నాడో మనం కూడా వెలుగులో నడవాలి, చీకట్లో నడవకూడదు. చీకట్లో నడుస్తున్నాము అంటే దాని అర్థం ఏంటిదంటే మనం అబద్ధం పలుకుతున్నాము, సత్యం పలకట్లేదు, మనము దేవునితో సహవాసము
చేయడం లేదు. 7వ వచనంలో చూడండి, మనము వెలుగులో నడిచినట్లయితే, ఇఫ్ వి వాక్ ఇన్ లైట్, అప్పుడు ఒకరితోనొకరం మనము సహవాసము చేయగలము. ఒకరితోనొకటి నిజమైన సహవాసం మనము కలిగి ఉండగలము. ఈ యొక్క నిజమైన సహవాసం ఏంటిది, అబద్ధంతో కూడిన సహవాసం ఏంటిది అని ఒకవేళ ప్రశ్న రావచ్చు. చీకట్లో బ్రతుకుతూ సహవాసం చేసేవాళ్ళు, సహవాసం చేయడానికి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. కానీ వెలుగులో నడుస్తున్న వారితో కలిసినప్పుడు ఆ సహవాసము వేరు. ఈయన మాట్లాడే మాటను మనం జాగ్రత్తగా మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే అటువంటి వెలుగులో నడుస్తామో, క్రీస్తు యొక్క రక్తం చేత, ఆ యొక్క సత్యం బట్టి మనం నడుస్తామో, క్రీస్తు యొక్క ప్రశస్తమైన రక్తము చేత మనం అన్నీ కడగబడతాము, మన పాపాలన్నీ మనము కడగబడతాము అంటున్నాడు. హల్లెలూయా. ఇఫ్ వి సే వి హ్యావ్ ఫెలోషిప్, ఒక బైబిల్ ట్రాన్స్లేషన్లో ఏముందంటే, మనం క్లెయిమ్ చేసినట్లయితే, నాకు ఆయనతో సహవాసం ఉంది అని క్లెయిమ్ చేసినట్లయితే, ఆయన వెలుగులో ఉన్నట్లుగా మీరు కూడా వెలుగులో నడవండి. అప్పుడు వెలుగులో నడిస్తేనే దేవుని బిడ్డలారా ఆయనతో సహవాసం ఉన్నట్లు ఒకరితోనొకరము చర్చ్లో, సంఘంలో, విశ్వాసుల మధ్యలో సరి అయిన కరెక్ట్ రిలేషన్షిప్ అనేది మనకు కనబడతా ఉంటుంది. కానీ ఈ దినాలలో ఆచారాలు, పద్ధతులు, ప్రోగ్రాంలు ఏం చేసినాయంటే, వెలుగు సంబంధమైన బిడ్డలుగా బ్రతకకుండా కూడా ఈ కార్యక్రమాలలో మనం పాలు పొందడము, ఈ ప్రోగ్రాంలలో పాలు పొందడము, చర్చ్ మీటింగ్లలో పాలు పొందడము, ఈ మోసంలో బ్రతకడము, అబద్ధంలో బ్రతకడము, అసత్యంలో బ్రతకడము, ఆదివారం కాగానే దేవుని సన్నిధికి చేరడము, దాని మూలంగా దేవుని బిడ్డలారా సంఘముగా సహవాసము చేయలేకపోతా ఉన్నారు. వెలుగులో ఉంటూ, వెలుగులో నడుస్తూ, దేవునితో సంబంధం పెట్టుకొని వెలుగులో ఉంటూ, ఇతరులు కూడా వెలుగులో ఉన్నవారితో సహవాసము చేస్తూ, ఆ వెలుగు తేజోమయుడైన దేవుని అనుభవిస్తూ ముందుకు నడిచే సహవాసాలు కాదివి. మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నామో ఇక్కడ మనము అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ తిరిగి ఎక్కడికి పట్టుకొని వస్తుండండి? ఇంతకు ముందు కూడా మొదటి 4 వచనాలలో మనం ఏం చూసినాము, ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మాకు నిజ దేవునితో సహవాసం కలదు గనుక మీరు కూడా వచ్చి సహవాసం చేయండి అన్నాడు. తర్వాత కిందకు వచ్చి ఏమంటున్నాడు, మీరు నిజంగా ఆయనతో సహవాసము ఉన్నారు అని మీరు చెప్పినట్లయితే, ఆయన వెలుగై ఉన్నట్లుగా మీరు కూడా వెలుగులోనే నడవాలి. ఒకవేళ మీరు ఆయనతో సహవాసం ఉంది అని చెప్పి కూడా చీకట్లో నడిచినట్లయితే, ఆయనతో సహవాసం లేనట్లు విశ్వాసులతో కూడా యథార్థంగా మీరు సహవాసము చేయనట్లు అని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఎంత వరకు క్రైస్తవులు అబద్ధంలో, అసత్యంలో బ్రతుకుతున్నారో చూడండి, ఎంత చీకట్లో నడుస్తున్నారో చూడండి, ఎంత అబద్ధంలో నడుస్తున్నారో చూడండి. ఆదివారం కాగానే ప్రేయర్ మీటింగ్స్ పెట్టంగానే ప్రత్యక్షం అవుతున్నారు, కానీ వెలుగులో నడవట్లేదు, సత్యము లేదు. ఆ వెలుగు సంబంధమైన దేవునితో నడవకుండా చీకట్లో ఉంటూ సహవాసం చేయడానికి వస్తున్నారు, కానీ ఏ అనుభవాలు లేవు. దేవుడు అటువంటి సహవాసాన్ని కోరట్లేదు, అటువంటి షేరింగ్ని కోరట్లేదు. దేవుడు తాను మనతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మనల్ని ఇతరులతో పంచుకునేటట్టుగా, జీవితాన్ని పంచుకునేటట్టుగా ఆయన కోరుతున్నాడు. ఆయన వెలుగులో ఉన్నట్టుగా మనం ఉండాలి, మన సహోదరులు కూడా ఉండాలి. అప్పుడు అది నిజమైన సహవాసము అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. అందుకోసము దేవుని బిడ్డలారా, మన పాటల్లో శక్తి లేదు, ఆరాధనలో శక్తి లేదు, దేవుని సన్నిధి లేదు, దేవుని అభిషేకం లేదు. ఎందుకంటే దేవునితోనే సహవాసం లేదు. ఎన్ని పాటలు పాడితే ఏం లాభము, ఎన్ని చేతులు ఎత్తితే ఏం లాభము, ఎన్ని కూడికల్లో కూర్చుంటే ఏం లాభము? ఆ యొక్క దేవునితోనే సహవాసం లేనప్పుడు అనుభవాలు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రత్యక్షతలు ఎక్కడి నుంచి వస్తాయి? దేవుని శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని అభిషేకం ఎక్కడి నుంచి వస్తాయి? దేవుని యొక్క కృపావరాలు ఎక్కడి నుంచి వస్తాయి? దేవుని బిడ్డలారా, ఇవన్నీ సహవాసంలో పుట్టేవే కదా.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనా నాకు నిజంగా ఆయనతో సహవాసం, ఒకసారి మీరు అందరి చేతులెత్తి చెప్పగలుగుతారా? నిజంగా నాకు ఆయనతో సహవాసం కలదు. మీ మనస్సాక్షితో మీరు ఈ పదము చెప్పగలుగుతారా? నిజంగా ఆయనతో మేము ఇట్లా నిజమైన సంబంధము, సహవాసము కలవారము. ఒక ఇద్దరు వ్యక్తులు అంటే ఒక మ్యారేజ్ని మనం తీసుకోవచ్చు. ఆ మ్యారేజ్ రిలేషన్షిప్లో ఇద్దరి సంబంధంలో ఏ రీతిగా అయితే ఆ యొక్క ఇంటిమసీ ఉంటుందో, ఆ ఇంటిమసీ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అటువంటి అన్యోన్య సంబంధంలో ఎన్నో పుడతాయండి, ఎన్నో అనుభవాలు పుడతాయి, ఎన్నో నూతనమైనవన్నీ పుడతాయి. ఈ దినాలలో మనము ఎన్నో విషయాలలో గర్వపడుతున్నాం, కానీ సిగ్గుపడవలసిన అవసరత ఎంతో ఉంది. ఏ విషయంలో మనం సిగ్గుపడాలి తెలుసా? దేవునితో సహవాసం లేకుండా నటిస్తున్నాం చూడండి, ఆ విషయంలో సిగ్గుపడాలి. దేవునితో అనుభవం లేకున్నా కూడా ఆత్మీయులుగా చలామణి అవుతున్నాం చూడండి, ఆ విషయంలో సిగ్గుపడాలి. ఇంకా దేని విషయంలో సిగ్గుపడాలి తెలుసా? మనము లోపల దేవునితో కనెక్షనే లేనట్లుగా బయట మనము ఈ ఆచారాలు, పద్ధతులు, ఈ ప్రోగ్రాంలలో దేవునితో నిజంగా సంబంధం ఉన్నట్టుగా మనం నటిస్తున్నామే. ఆ నటనను బట్టి మనం సిగ్గుపడాలి. ఈ దినము నిజ దేవునితో మనకు అన్యోన్య సంబంధం లేకుండా మనము విశ్వాసులతో ఎట్లా సంబంధం పెట్టుకోవడానికి వస్తున్నాం? మనము ఏ రీతిగా మనం వేరే వాళ్ళని పిలవగలుగుతాం, రండి మాతోని సహవాసం చేయండి? ఎందుకంటే మాకు డైరెక్ట్ కనెక్షన్ దేవునితో ఉంది, మేము కనెక్ట్ అయి ఉన్నాము, ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాము. ఇది కల్పన కథలు కాదు, ఇది నిజ సంబంధం అని మనం చెప్పగలుగుతున్నామా? అందుకోసం 8వ వచనంలో అంటాడు, మనము పాపం లేని వారము అని ఒకవేళ చెప్పినట్లయితే మనల్ని మనం మోసగించుకుంటున్నాము, మనలో సత్యము లేదు. మన పాపమును ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, మన సమస్త దుర్నీతి నుంచి ఆయన పవిత్రపరచువాడు. మరలా 10వ వచనంలో అంటాడు, నాలో పాపం లేదు, మేము తప్పు చెయ్యట్లేదు అని ఎవరైనా అన్నట్లయితే వాడు అబద్ధికుడు, దేవుని వాక్యము ఆయన యందు లేదు అని యోహాన్ భక్తుడు చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. ఎన్నో క్లెయిమ్స్ మనం చేస్తూ ఉంటాం కదా. ఇక్కడ ఒక క్లెయిమ్ని, అంటే విశ్వాసులు మాకు నిజంగా దేవునితో సంబంధం ఉందని క్లెయిమ్ చేస్తున్నారే, దాన్ని అగ్ని పరీక్ష పెడుతున్నాడు. ఒకవేళ నిజంగా మీరు క్లెయిమ్ చేసినట్లయితే మీ జీవితాలు ఈ రీతిగా ఉండాలి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినాలలో ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాం, కానీ మన పాపం విషయంలో మాట్లాడట్లేదు, పాపపు జీవితం గురించి మాట్లాడట్లేదు, సరిగా లేని విషయాలలో మనం మాట్లాడట్లేదు. దేవునితో ఏ విషయాలలో మనము సరిగా లేమో, సరిదిద్దుకునేటట్టుగా మనం లేము, సమర్థించుకునేటట్టుగా ఉన్నాము, కప్పించుకునేటట్టుగా ఉన్నాము, ఈ ఉన్నా కానీ కూడా లేనట్టుగా మనం కనబడతా ఉన్నాము, చేస్తూ చేయనట్లుగా కనబడతా ఉన్నాము. దేవుని బిడ్డలారా, మనం ఎంతకాలం అయితే ఒప్పుకోకుండా, మనం సరి చేసుకోకుండా ఒకవేళ మనం ఉన్నట్లయితే మనము వెలుగులో నడవలేము, చీకట్లోనే ఉంటూ, అబద్ధంలోనే ఉంటూ, దేవునితో సహవాసం లేకుండా ఉన్నట్టే నటిస్తూ నటిస్తూ ఒక రోజు ఏమవుతుందంటే హఠాత్తుగా మనము దేవునితో, దేవుని యొక్క రాజ్యాన్ని ఏదైతే వాగ్దానం చేయబడిందో బహుశా పోగొట్టుకునే స్థాయిలో మనము వస్తామేమో. అందుకోసమే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తాము, ప్రభువా ప్రభువా అని పిలిచిన ప్రతి ఒక్కడు కూడా పరలోక రాజ్యంలో చేరాడు, కానీ ఆ యొక్క పరలోకపు తండ్రి ఆ యొక్క మాటలు విని దాని చొప్పున నడుచువాడు ఆ యొక్క పరలోక రాజ్యంలో ఉంటాడు. ఆ దినాన్న అనేకులు అంటారంట, ప్రభువా మేము ప్రవచించలేదా, ప్రభువా మేము దర్శనాలు చూడలేదా, ప్రభువా నీ కోసము ఈ కార్యములు మేము చేయలేదా అంటే ఏమంటాడు తెలుసా? ఈ యొక్క ప్రభువుని పిలిచేటోళ్ళు, ఈ కార్యము ఆ కార్యము, ఈ ప్రోగ్రాము ఆ ప్రోగ్రాం చేసేటోళ్ళతో ఏమంటాడు తెలుసా? అక్రమం చేయువార్లారా, మీరెవరో నాకు తెలియదు, నా నుంచి మీరు తొలగిపోండి అంటాడు.
మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆ యొక్క 5గురు కన్యకలు వాళ్ళు ఆలస్యం చేసి సిద్ధపాటు లేనప్పుడు తలుపులు మూత వేయబడ్డాయి. మూత వేయబడిన తర్వాత తలుపులు ఎంత తెరిచినా కానీ, ఎంత కొట్టినా కానీ కూడా యేసు ప్రభు తీయలేదు. అక్కడ పెళ్లి కుమారుడు తీయలేదు. మీరు ఎవరో నాకు తెలియదు అనేసి అక్కడ మాట్లాడినట్టు. ఎవరితోనైతే మనకు సంబంధం ఉండదో, ఎవరితోనైతే మనం సహవాసం చేయము, ఎవరితోనైతే మనం కలిసి బ్రతకము, రేపటి దినము ఆ వ్యక్తి వీరెవరో నాకు తెలియదు అంటారు. అయ్యో ప్రభువా మేము ఇది చేయలేదా, ప్రభువా మేము దీంట్లో పాలు పొందలేదా, ప్రభువా మేము దాంట్లో ఉండలేదా అంటే మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు. ఈ దినాలలో ప్రోగ్రాంలు ఉన్నాయి, కార్యక్రమాలు ఉన్నాయి, కానీ నిజ దేవునితో మనకు సంబంధం లేదు, నిజమైన నడక లేదు, నిజమైన రిలేషన్షిప్ లేదు. దేవుని బిడ్డలారా, మనకే లేనప్పుడు మనతో సహవాసం చేయండి, మాకు ఆయనతో సహవాసం ఉందని ఎవరు పిలవగలుగుతారు? ఆయనతో మనకు సహవాసం ఉంది అని ఒకవేళ అంటే, దేవుని బిడ్డలారా, ఆయన వెలుగులో ఉన్నట్లుగా మనం కూడా వెలుగులో ఉండాలి, వెలుగులో నడవాలి, చీకటి క్రియలను దూరం చేయాలి, పాపపు క్రియలను దూరం చేయాలి, దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఎందుకంటే ఆయన వెలుగులో ఉన్నవాడు. మనం చీకటిని వదిలి, పాపంను వదిలి ఆయన దగ్గరికి రావాలి, ఒప్పుకోవాలి, సరిదిద్దుకోవాలి, బాగు చేసుకోవాలి. మనల్ని చూసినప్పుడు దేవుడు ఆ యొక్క సహవాసంలో ఆనందించాలి. మన జీవితాలు ఇతరులు చూసినప్పుడు వాళ్ళు కూడా నేర్చుకునేటట్టుగా ఉండాలి. వెలుగులో నడవడం అంటే ఏంటో నేర్చుకోవాలి. అబద్ధంలో కాదు, అసత్యంలో కాదు, మోసంలో కాదు. ఈ దినాలలో పైన వేషం ఉంది కానీ లోపల దేవుని శక్తి లేదు, అనుభవాలు లేవు. ప్రభుని మనం అడగాల, ప్రభువా మమ్మల్ని సరిచేయాలని అడగాల. పాపము మనం ఒప్పుకోవాలి దేవుని బిడ్డలారా. ఇంకా చూడండి, అక్కడికి ఆగిపోయినాడా? 2వ అధ్యాయంలో మీరు చూడండి ఏమంటున్నాడు. నా పిల్లలారా మీకు ఎందుకు రాయిచున్నానంటే మీరు ఎవరు కూడా పాపం చేయకూడదు అని రాస్తున్నాను అంటున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటిది? పాపము సహవాసాన్ని తెంచేస్తుంది. ఒకసారి ఆలోచన చేయండి. ఒక భార్యాభర్తల మధ్యలో ఎవరైనా అపనమ్మకంగా ఉన్నట్లయితే ఒకరి ఎడల ఒకరకు ఆ సంబంధము అన్యోన్యంగా ఉంటుందా? ఇద్దరు కలిసి మరలా ప్రేమతో ఉండగలుగుతారా? మరలా ఆ యొక్క దగ్గరి అన్యోన్య సంబంధం వాళ్ళ మధ్యలో ఉంటుందా? లేదు. అది తొలగించే వరకు మరలా తిరిగి ఆ అన్యోన్య బంధం కానీ ఆ ఫెలోషిప్ అంటే అది బంధము, షేరింగ్, బాండింగ్ రిలేషన్షిప్ అన్నమాట. అది దేవుని బిడ్డలారా, అది ఇప్పుడు ఎవరైనా కానీ ఏమంటారు? పాపం చేయొచ్చులే, ఏం పర్వాలేదు, అయినా కానీ దేవుని సన్నిధికి రండి, మీరు భార్యాభర్తలుగా తప్పు చేయొచ్చు కానీ కలిసి మీరు భార్యాభర్తలుగా ఉండొచ్చు అని ఎవరైనా చెప్పగలుగుతారా? అట్లా ఉండలేరు. ఎవరు చెప్పరు కూడా. అట్లా చెప్తే సంబంధాలు నిలబడతాయా? లేదు, మీరు సరిదిద్దుకోండి, అప్పుడు తిరిగి మీ యొక్క అన్యోన్య సంబంధం సరి చేయబడుతుంది అనేసి మనము పలుకుతాం. అదే రీతిగా ఇక్కడ యోహాన్ భక్తుడు అంటాడు, నేను ఇవన్నీ మీకు ఎందుకు రాయిచున్నానంటే మీరు పాపము చేయకూడదని రాయిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పాపము దేవునితో ఉన్న సహవాసాన్ని పాడు చేస్తుంది. ఈ పాపము ఒకరి ఎడల ఒకరికి ఉన్న సంబంధంని పాడు చేస్తుంది. ఈ పాపమును మనం డీల్ చేయకుండా, ఈ హృదయంలో ఉన్న పాపంను డీల్ చేయకుండా, మన వ్యక్తిగత జీవితంలో ఉన్న పాపంను మనం డీల్ చేయకుండా మనం ముందుకు సాగినట్లయితే, పాపం లేదు అన్నట్లయితే, యోహాన్ భక్తుడు నువ్వు అబద్ధికుడివి, పాపం లేదు అని చెప్తే అబద్ధికుడివి, కానీ నువ్వు ఒప్పుకున్నట్లయితే ఆయన నీతిమంతుడు, దాన్ని కడిగి శుద్ధీకరిస్తాడని చెప్పి. ఇప్పుడు మనకు కావాల్సింది ఎవరినో బాగు చేయడం కాదు, ఎవరినో మార్చడం కాదు. దేవుని బిడ్డలారా, మనము మార్పు చెందడము. నిజమైన ఉజ్జీవము ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే, ఏ సంబంధం అయితే నిజ దేవునితో మనకు తెగిపోయిందో, సరిగా లేదో, అన్యోన్యంగా బాండింగ్, కమ్యూనియన్ దగ్గరగా ఆ యొక్క మనము ఏ రీతిగా అయితే సాదృశ్యంగా ప్రభు బలలో మనం పాల్పొందుతాం, ఒకటవ్వడానికి దేవునితో మనం ఒకటి కాలేదో, ఒకటి కాకుండా బ్రతుకుతున్నాం, అది సరి చేసుకోవాల్సిన అవసరం. అది చేసుకోకపోతే దేవుని బిడ్డలారా
వేరే వాళ్ళు కూడా అటువంటి అనుభవంలోనికి రాలేరు. ఎందుకంటే వాళ్ళని సహవాసంలో పిలిచినప్పుడు వాళ్ళు ఏం చూస్తారు తెలుసా? వీళ్ళు పైన పటారం లోన లోటారం, వీళ్ళకు దేవునితో సంబంధం లేదు, ఉట్టి మాటలు మాట్లాడుతున్నారు, చాలా డాక్టరీన్లు మాట్లాడుతున్నారు, చాలా శబ్దాలు చేస్తున్నారు, కానీ వీళ్ళకు దేవునితో ప్రయాణం లేదు, దేవునితో దగ్గరి సంబంధం లేదు. వీళ్ళతో మేం సహవాసం చేస్తే మాకు కూడా బహుశా కొందరు అనొచ్చు, మేము కూడా వీళ్ళలాగా తయారైపోతాము అన్నారు. అందుకోసమే ఈ దినాలలో సహవాసానికి పిలవక ముందు మన సహవాసము దేవునితో ఎట్లుందో చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ యోహాన్ భక్తుడు, మాకింత అన్యోన్యంగా సంబంధం ఉంది, మీరు కూడా వచ్చి ఆ యొక్క సంబంధాన్ని మీరు కలిగి ఉండండి, ఎంజాయ్ చేయండి. దేవుడు అటువంటి గొప్ప మార్గంను క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించినాడు. దూరం ఉండవలసిన అవసరం లేదు, దేవునికి దూరం ఉండవలసిన అవసరం లేదు, దేవునికి భయపడి దూరం ఉండవలసిన అవసరం లేదు, ఆయన ఉగ్రతకు భయపడవలసిన అవసరం లేదు. క్రీస్తు ద్వారా ఒక కొత్త మార్గం ఏర్పాటు చేయబడింది, ఆ సహవాస మార్గం ఏర్పాటు చేయబడింది. ధైర్యంగా మనం దేవునితో సహవాసం చేయగలము, దేవునితో సంబంధం మనం కలిగి ఉండగలము. దేవునితో సంబంధం కలిగి మేము ఉన్నాము గనుక మీరు కూడా రండి, సహవాసం చేయండి, మాకు వాళ్ళతో ఆయనతో సంబంధం ఉంది అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మీరు కూడా వచ్చి అనుభవించండి అని దాని అర్థం. ఉట్టి వినిపోండి అని కాదు. ఈయన చెప్పేదంతా కూడా వినండి, విని తెలుసుకోండి, విని నేర్చుకోండి అని కాదు. విని సహవాసంలోనికి రండి, విని అనుభవంలోనికి రండి. ఈ దినాలలో అన్నీ ఉన్నాయి కానీ అనుభవం మాత్రం లేదు దేవుని బిడ్డలారా. ఈ దినము మనం పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి రావాలి. మన నడక కానీ, మన ప్రవర్తన కానీ, మన విధి విధానాలు కానీ మనం చూసుకున్నట్లయితే సరిగా లేదు. ఇట్స్ నాట్ రైట్, ఇట్స్ నాట్ రైట్. అది సరిదిద్దుకోకుండా పరిగెత్తుకుంటా వస్తూ ఉంటాం, అన్నిట్లో పాలు పొందుతూ ఉంటాము. అది వేషధారణ కాదా? ఆ దేవునితో మనం సమాధానపరచబడి, ఆ దేవునితో మంచి అన్యోన్య సంబంధం కలిగి ఇతరులను కూడా మాకు ఇటువంటి అనుభవం కలదు రండి అని పిలిస్తే ఎంతమంది రారు? ఎంతమంది ఆ క్రీస్తుని అనుభవించలేరు? ఆ శక్తిని అనుభవించగలుగుతారు? ఆ గొప్ప శక్తిలో నడవగలుగుతారు? ఒకసారి ఆలోచన చేయండి. అందుకోసం నేను ఏమని రాస్తున్నాడంటే, నా పిల్లలారా పాపం చేయకూడదని నేను రాయిచున్నాను. అయినప్పటికీ ఎవరైనా పాపం చేసినట్లయితే క్రీస్తు అనే ఉత్తరవాది, అడ్వకేట్ తండ్రి కుడి వైపున కూర్చొని ఉన్నాడు. ఆయననే మన పాపముల కోసము ప్రాయశ్చిత్తముగా బలి అయినాడు. లోక పాపం అంతటి కోసము ఆయన బలి అయినాడు గనుక మనకు నిరీక్షణ కలదు. పాపం చేయొద్దు అని రాస్తున్నాడు, కానీ ఒకవేళ పాపం చేసినా కానీ కూడా సరిదిద్దుకోవడానికి అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఎందుకు తెలుసా? తండ్రి కుడివైపున క్రీస్తు కూర్చొని మన పక్షంన ఉత్తరవాదిగా ఉన్నారు. నేను ప్రాణం పెట్టిన వాళ్ళ కోసము, నేను రక్తం గార్చిన వాళ్ళ కోసము, నేను వాళ్ళ కోసం బలి అయినాను, వాళ్ళను క్షమించు, వాళ్ళకు ఇంకొక అవకాశం దయచేయని ఉత్తరవాదిగా పోరాడే వ్యక్తిగా నేను మోసినాను. వాళ్ళకు అవకాశము దయచేయి. దేవుని బిడ్డలారా, దేవుడు అవకాశం ఎప్పుడు ఇస్తాడు తెలుసా? ఆయన క్షమించే దేవుడు. క్రీస్తు ఉత్తరవాదిగా ఒక వైపున ఉన్నాడు, కానీ ఎప్పుడైతే మనం అడుగుతామో, ఒప్పుకుంటామో, అప్పుడు దేవుని బిడ్డలారా మనము ఆ నిరీక్షణ పొందుకోగలుగుతాము, ఆ విడుదల పొందుకోగలుగుతాము, ఆ పాప క్షమాపణ మనం పొందుకోగలుగుతాము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము సహవాసము అనే పదము పదే పదే మనం వింటా ఉన్నాము. సహవాసమును తెంచేది ఏంటిదో మనం వింటున్నాము. సహవాసము లేకుండా ఉండే బ్రతికేంటిదో మనం వింటున్నాము. దేవునితో లేకుండా, విశ్వాసులతో లేకుండా. అసలు దేవునితో సహవాసం అంటే తెలిస్తేనే కదా విశ్వాసులతో ఎట్లా సహవాసం కలిగి ఉండాలో మనకు తెలిసేది. ఈ దినము మనం అందరము ఈ విషయంలో మనము సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనతో సహవాసం ఉంది అన్నట్లయితే ఆయన వెలుగు సంబంధమైన వాడు, చీకటికి సంబంధించిన అన్ని దూరపరచాల. పాపం చూపుతో, ఆలోచనతో, హృదయముతో, శరీరంతో మనం ఏదైతే
మనం పాపములు చేస్తున్నామో వాటన్నిటినీ సరిదిద్దుకోవాల్సిన అవసరత ఉంది. ఆయన వెలుగులో ఎలా ఉన్నాడో ఆ వెలుగులో రావాల్సిన అవసరత మనకుంది. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు. ఆయనలో ఏమాత్రం చీకటి లేనప్పుడు ఆయనతో సహవాసం చేస్తే ఎట్లా చీకట్లో ఉండగలుగుతాము? ఈ దినాలలో ఎంతో టెక్నాలజికల్గా డెవలప్మెంట్స్ వచ్చేసినాయి. ఇంతకుముందు చెడ్డ చెడ్డ అన్నీ చూడడానికి ఎక్కడెక్కడో వెళ్ళి వాళ్ళు చేసేవాళ్ళు. కానీ ఈ దినాలలో మన ఇంట్లో, మన గదిలో, మన టీవీలో, మన ఫోన్లలో మన చుట్టే ఆ చెడుతనం ఉంది. చెడుతనంతో చీకటితో సహవాసం చేసుకుంటా దేవునితో సహవాసం ఎలా ఉంచుకోగలుగుతాము? దేవునితో సరైన సంబంధం లేకుండా విశ్వాసులను రండి మాకు దేవునితో సంబంధం కలదు, మీరు కూడా వచ్చి అనుభవించండి అని ఎప్పుడు చెప్పగలుగుతాము? వాళ్ళు ఎప్పుడు అనుభవించగలుగుతారు? అటువంటి యథార్థమైన క్రైస్తత్వంలో ఎప్పుడు వస్తాం మనం? సరే ఆలోచన చేయండి, తలంచండి. పొరపాటు బయట ఎక్కడో లేదండి. పొరపాటు నీలో నాలో ఉంది. నీవు నేను సరిదిద్దుకోవడానికి ఇష్టపడితే మనం దిగంబరులుగా ఉన్నాము. ఒక దిగంబరుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఇంకొక నేకెడ్ పర్సన్కి ఏదో నీతి మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది. ఒక గుడ్డోడు ఇంకొక గుడ్డోడితో మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఒక మతిస్థిమితం లేనివాడు ఇంకొక మతిస్థిమితం లేనివాడితో సహవాసం చేసినట్లుగా ఉంది. ఈ దినాలలో మనము సరి చేసుకోవాల్సిన అవసరత ఉంది. మన మూలంగా ఎంత నష్టం కలుగుతుందో ఒకరోజు దేవుడు మన ముందు తీసుకురాబోతున్నాడు. మన జీవితాలు చూసి ఎంతమంది నష్టపోయినారో, ఎంతమంది దేవునికి దూరం అయినారో దేవుడు ఒక రోజు తీసుకొని రాబోతా ఉంటున్నాడు. మనం అనుకుంటున్నాము ఏం నష్టం తెలియదేమో అనుకుంటున్నాం, కానీ మన ద్వారా ఎంతో నష్టము వాటిల్లుతున్నది. గనుక మనల్ని మనము సరి చేసుకుందాము. ఈ 2వ అధ్యాయము 2వ వచనం దగ్గర మనం ఆగి తిరిగి నెక్స్ట్ బైబుల్ స్టడీలో తిరిగి మనం కంటిన్యూ అవుదాము. కళ్ళు మూసుకొని మనం అందరము ఈ విన్న వాక్యము మరలా మరలా చదవండి, మరలా వినండి. మీరు సరి అయితే ప్రపంచం సరి అవుతుంది. మీరు నేను సరి అవుతే మన సంఘం సరి అవుతుంది. మీరు నేను సరి అయితే మన కుటుంబం సరి అవుతుంది. మనము అనుభవాలు లేకుండా ఇతరులను ప్రభావము చూపించేవారుగా ఉండాలని ఆశపడుతున్నాం, కానీ మన జీవితంలోనే దేవుని ప్రభావం లేదు, మనలోనే ఆ సహవాసం లేదు, మనమే వెలుగులో నడవట్లేదు, మనమే చీకట్లో ఉంటూ ఇంక ఎవరిని నడిపిస్తామండి? ఏం చూపిస్తాం చెప్పండి? వేషధారణ తప్ప వేరేదేం లేదు. రెండోది ఆదివారం వచ్చి మనం నటించడం తప్ప ఇంకేం లేదు. ఆ మనకు అసలు యూనో నటన తప్ప ఇంకేం లేదు. దేవుని బిడ్డలారా, మనం మార్చుకోవాలి. వీ నీడ్ టు చేంజ్. దట్ ఈస్ అ మెసేజ్. ఇంత యేసు ప్రభుతో దగ్గరగా నడిచిన వ్యక్తి మాట్లాడుతున్న మాటలు ఇవి. మనం మార్పు చెందాలి. ఏమేన్ చెప్పి చెప్పి చాలా సంవత్సరాలు గడిచిన కొలది ఎందుకు మార్పు రావట్లేదు తెలుసా? పీపుల్ డోంట్ హ్యావ్ రియల్ రిలేషన్షిప్ విత్ గాడ్. అకోయినోనియా అంటే షేరింగ్ రిలేషన్షిప్ లేదు, దగ్గరగా లేదు. ఒక చాలా ప్రేమించే వాళ్ళతో దగ్గరి సంబంధం ఉండి ఎట్లా ఎక్స్చేంజ్ జరుగుతుందో అటువంటి రిలేషన్షిప్ మనకి దేవునితో లేదు. గనుక ప్రతిది కూడా కూలిపోయింది. ఆ మెయిన్ పునాదే కూలిపోయినప్పుడు ఇంకా మిగతాదంతా ఎందుకు నిలబడుతుంది చెప్పండి? తక్కిందంతా డ్రామానే. సో సరిదిద్దుకుందాము, దేవుని యొక్క ముఖాన్ని వెతుకుదాం. ఈ దినం నుంచి ప్రభువా నీ రాకడ వరకు, లేకపోతే మా మరణం వరకు నీతో అటువంటి అన్యోన్య సంబంధం నాకు కావాలా. ఎందుకంటే నాలో లేనిది నేను లోకానికి అందించలేను, నాలో లేనిది ఇతరులను పిలవలేను, నేను నడవకుండా ఇతరులకు చెప్పలేను,
ప్రభువా నన్ను సరిచేయి అని మనం ప్రార్థన చేయాలా. తలలు వంచండి, చేతులెత్తి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. నేనేం చెప్పను ఇంకా, మీరే ప్రార్థన చేయండి. దేవుడు నిన్ను, నన్ను, మమ్మలను, మన కుటుంబాన్ని, సంఘాన్ని ఈ చివరి దినాలలో సరైన రీతిగా కట్టునుగాక. మోసం నుంచి బయటికి తెచ్చునుగాక, అబద్ధం నుంచి బయటికి తెచ్చునుగాక, అసత్యం నుంచి బయటికి తెచ్చునుగా, నిజ సహవాసంలోనికి దేవునితో తెచ్చునుగాక. నిజమైన ఆ శక్తి కలిగిన సహవాసం అనుభవిస్తూ ఇతరుల బిడ్డలతో మనం సహవాసం చెయ్యునుగాక. అనేకులు ప్రభావించబడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.